మండే అనమాట. నాకు మండేనే ఒక పెద్ద లేజీ డే. బట్ ఓకే, ఇప్పుడు విక్కీ స్కూల్కి వెళ్ళిపోయాడు, బుజ్జి ఆఫీస్కి వెళ్ళిపోయాడు, వాళ్ళంతా అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెం జుట్టంతా పైకి పెట్టేసుకొని బెడ్ చూడండి ఎలా ఉందో. సో అది నేను మొత్తం సదిరేసి విల్ హ్యావ్ మై టిఫిన్. ఈరోజు నా టిఫిన్ ఏంటో నేను మీకు చూపిస్తాను అనమాట. టిఫిన్ అంటే ఏంటో ఇడ్లీ, దోశ, వడు అట్లా అనుకోకండి, డిఫరెంట్గా ఒకటి ఉందన్నమాట. నాకు నచ్చిన కర్రీ ఏదైనా చేసుకున్నాను అంటే కదా మార్నింగ్ టిఫిన్ కింద కూడా నేను అలా తినేస్తాను. సో ఈరోజు మీకు చూపిస్తాను ఏం చేసుకున్నాను. ఫస్ట్ అయితే నా హెయిర్ అంతా పైకి టై చేసేసుకున్నాను. సో ఇదంతా ఇప్పుడు సంక్రాంతి క్లీనింగ్ అనమాట. సంక్రాంతికి ఊరెళ్ళాలి. సో దాని ముందు మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకొని వెళ్తే వచ్చినాక పెద్ద చిరాకు అనిపించదు. సో అంతా నీట్గా చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాను. అందుకే ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ నా హెయిర్లో ఫుల్ డాండ్రఫ్ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ మధ్య నేను హెయిర్కి ఆయిల్ కూడా పెట్టట్లేదు, బికాస్ డాండ్రఫ్ ఉన్న స్కాల్ప్కి ఆయిల్ పెట్టొద్దనే చాలా వీడియోస్లో చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి నాకు. నా వల్ల అట్లా డాండ్రఫ్ తోటి నా స్కిన్ కూడా ఖరాబ్ అవుతుంది దానివల్ల. ఫస్ట్ అయితే ఈ బెడ్ అంతా దులిపేసి పాత బెడ్షీట్ వాష్ చేసేసిన. ఇప్పుడు ఇంకొక బెడ్షీట్ వేసేద్దాము. అండ్ నాకు ఫిట్టెడ్ బెడ్షీట్స్ కంటే నాకు ఈ బెడ్షీట్సే చాలా బాగా నచ్చుతున్నాయి. అది కూడా ఓన్లీ డీమార్ట్లో తీసుకున్నవి. మీషోలో తీసుకున్నవి కూడా ఉంటున్నాయి, బట్ నాకు క్వాలిటీ అంతా మంచిగా అనిపించట్లేదు అనమాట. అందుకే నేను మంచిగా నార్మల్ బెడ్షీట్సే తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. ఆఫ్టర్ ఈ బెడ్ సదరడము, తర్వాత ఇల్లు ఉడవాలి, చాలా పనులు. నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉంది. మేబీ అది పార్ట్ 2లో రావచ్చు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది ఇది కూడా. అందుకే ఐ విల్ డూ దట్ ఇన్ పార్ట్ 2. అండ్ ఇలాగా నేను మొత్తం డస్టింగ్ కూడా చేసేసిన అనమాట. బెడ్షీట్ వేసేసి పిల్లో కవర్స్ వేసేసి అండ్ డస్టింగ్ కూడా చేసేసిన. ఫస్ట్ బెటర్ ముందే చేసుకుంటే అయిపోతుంది కదా, నాకు కూడా పెద్దగా చిరాకు అనిపించదు. అండ్ అలాగే రోజు ఒక పని చేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకసారి చేస్తే నీరసంగా అనిపిస్తుంది. అందుకే రోజొక రూమ్ లాగా చేసుకుంటున్నా. ఈరోజైతే మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేసేసేయాలి ఫిక్స్ అయిపోయినా, అందుకే దీని పతనం పడుతున్నా అనమాట. అండ్ బెడ్షీట్స్ మర్తేసినాను, పిల్లోస్ అయిపోయింది, డస్టింగ్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ నా బెడ్ అయితే ఇంత నీట్గా ఇలా ఉందన్నమాట. అండ్ చూడండి చాలా ఆకలిస్తుంది గైస్, ఫస్ట్ వెళ్ళి తినేసేద్దాం. చూసారు కదా నా డ్రెస్సింగ్ టేబుల్ ఎంత మెస్సీగా ఉందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. విల్ సీ యూ నెక్స్ట్ పార్ట్. ఫస్ట్ అయితే తినేద్దాం పదండి. ఈరోజు నేను చేసుకున్న కర్రీ వచ్చేసి ఆలూ పులుసు అనమాట. సేమ్ ఎగ్ పులుసు ఎట్లా పెట్టుకుంటామో ఆలూ పులుసు కూడా అంతే. ఐ లవ్ ఆలూ పులుసు అంటే అట్లా చింతపండు పులుసుతో చేసినవి చాలా ఇష్టం. అండ్ తర్వాత మార్నింగ్ ఆకలి వేస్తుందని చెప్పేసి జామకాయ తినేసిన. విక్కీకి కూడా హాఫ్ కట్ చేసి బాక్స్లో పెట్టినాను. అండ్ ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత పాలు అయిపోయింది అంతే. అండ్ నాకు ఇట్లా మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని